he didn't want it to be regular Telugu templated villain. No, నాకు అలా వద్దు. అలా అయితే he would have taken somebody else, you know. Why Chaitanya Rao? ఈ సినిమా ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఏంటి? ఇలాంటి రోల్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఎక్కడో ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్. ఎంత పవర్ఫుల్గా రాశారు అని అంటే దెర్ ఇస్ అన్ అంబిషన్ టు దిస్ క్యారెక్టర్. వీడికి ఓ పెయిన్ ఉంటుంది. సో దెర్ ఇస్ సో మచ్ టు దిస్ క్యారెక్టర్. వెన్ రేపు థియేటర్స్లో వచ్చిన తర్వాత పీపుల్ విల్ లవ్ దిస్ క్యారెక్టర్, హేట్ దిస్ క్యారెక్టర్, బట్ దే విల్ నాట్ ఫర్గెట్ దిస్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ ఫ్యాండమ్ని కానీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ని కానీ సో మీరు ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు? ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సక్సెస్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఐ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ దట్. ఈ తర్వాత ఘాటి తర్వాత యూ విల్ బి ఓపెన్ ఫర్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రోల్స్. ఓకే, ఎనీథింగ్ దట్ ఎక్సైట్స్ మీ. హాయ్ చైతన్య. హలో, ఎలా ఉన్నారు? ఫుల్ సూపర్ సక్సెస్, మంచి ఫామ్లో ఉన్నారు అసలు. సో ఈ 2025లో ఇది క్లోజర్ అనొచ్చా ఘాటి అనేది? ఇంకా ఏమైనా ఉన్న ప్రాజెక్ట్స్? ఇంకా క్లోజర్. ఓకే, ఘాటితో 2025 సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంటా. బ్లాక్ బస్టర్గా ఫినిష్ చేసుకుంటా. సూపర్. అంటే మీరు మొన్న ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మయాసభ ఇంటర్వ్యూ టైమ్స్లో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ కరెంట్ మయాసభ కైండ్ ఆఫ్ రోల్స్ మళ్ళీ వస్తాయో తెలియదు, బట్ ఘాటి రోల్స్ ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి నేను ఎక్కువ కంగారుగా ఉందంటే నాకు వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ వాస్ అంటే అంత రిపిటేటివ్లో చేసేంత ఏముండొచ్చు. ఎందుకంటే బికాస్ వీ నెవర్ నో దట్ యువర్ పార్ట్ ఆఫ్ సచ్ ఫిలిం. అలా ఉండబోతుంది ఏంటంటే ఒక బేసిక్ ఐడియా కూడా ఎవరికి లేదు. బికాస్ నెవర్ టీమ్ కానీ మీరు కానీ అసలు రివీల్ చేయలే. ఒక్కసారిగా ట్రైలర్లో చూసేటప్పటికి అసలు మంచి ఈ సేమ్ మైసభ వెయిటేజ్ ఇక్కడ కూడా యాడ్ చేశారు. స్పెసిఫిక్గా పులి చార్ల షర్ట్ కానీ మంచి బ్రైట్ కలర్, ఆ కొలుసులు ఇవన్నీ కూడా మంచి. అంటే మనం ఒక 80s 90sలో కైండ్ ఆఫ్ చరణ్ రాజ్ గారిని వీళ్ళని చూస్తున్న కైండ్ ఆఫ్ ఫీల్ కలిగింది నాకైతే. చరణ్ రాజ్ గారిని చూస్తున్నప్పుడు కొన్ని ఫిలిమ్స్లో ఆ కైండ్ ఆఫ్ వెల్నిజం అనేది మెయింటైన్ చేసేవారు అనమాట. సో మీకు ఫస్ట్ ఇలా ఒక నెగిటివ్ రోల్ అనేది వచ్చినప్పుడు ఆప్షన్, ఎందుకంటే యూ మోస్ట్లీ డూయింగ్ ద పాజిటివ్ రోల్స్, అంటే చిన్నపాటి నెగిటివిటీ చేసినా కూడా అది మోర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ట్రైట్ తప్పితే ఇట్ వాజ్ నెవర్ ఎ విలన్ కైండ్ ఆఫ్ రోల్ కదా. సో ఈ సినిమా ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఏంటి ఫర్ దట్ స్పెసిఫిక్ నెగిటివ్ రోల్కి? టు బి వెరీ ఆనెస్ట్, కృషి గారి సినిమాలో ఏదున్నా చేసేవాడిని యాజ్ అన్ యాక్టర్. నేనున్న స్టేజ్కి అప్పటికి వైల్ ఐ వాజ్ ఆఫర్డ్ దిస్, మైసభ వాజ్ హ్యాపెనింగ్. మైసభలో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. నేను కృషి గారి సినిమా కాబట్టి ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. ఏది ఇచ్చినా చేద్దామన్నట్టు ఉండే. సచ్ బిగ్ డైరెక్టర్, యూనో. ఐ వాజ్ హ్యాపీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ తరుణ్ ఇమీడియట్గా దేవకట్ట, ఇమీడియట్గా కృషి గారు. ఐ థాట్ అరే సూపర్ పోతుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ రోల్. ఐ థాట్ ఇట్స్ ఓకే ఏదో ఉంటుందని. బట్ ఇలాంటిది కృషి గారు వచ్చి కృషి గారు కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత ఇదే ఆఫీస్లో ఇక్కడ రూమ్లో కథ చెప్పిన తర్వాత ఈ రోల్ అనుకుంటున్నా అని చెప్పి ఐ వాజ్ లైక్ ఫుల్ లెంత్ రోల్ కదా ఇది, అసలు కిక్యాస్ ఉంది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ దెన్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. చేయలేదు కదా అది. ఇట్లా నేను వచ్చేంతవరకు నాకు తెలియదు ఎవరు హీరో అనుష్క గారు. వచ్చిన తర్వాత తెలిసింది చేస్తే ఇలాంటి సినిమాలో ఇలాంటి రోల్ చేస్తే ఇంకా అసలు ఇట్ విల్ బి ఎచ్డ్ ఫర్ ఎవర్. అనుష్క గారు కాబట్టి లైక్ లుక్ ఎట్ సోను సూద్ గారు. నౌ ఈజ్ జస్ట్ యునో ఐ జస్ట్ కిల్డ్ ఇట్ ఇన్ దట్ అండ్ నౌ వి నో వాట్ ఆల్సో. సో ఐ థాట్ ఇలాంటి రోల్స్ మళ్ళీ మళ్ళీ రావు. యూనో ఎక్కడో ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్. కృషి గారు నాలో ఏం చూసారో అప్పటికి ఇంకా కీడా రిలీజ్ అయింది అంతే, మైసభ. బట్ హౌ డిడ్ హీ ఈవెన్ థింక్ దట్ చైతన్య రావు లాంటి యాక్టర్ కెన్ పుల్ ఆఫ్ దిస్ అని చెప్పారు. ఐ వాజ్ అప్ ఫ్రెండ్, ఎస్ సార్ నేను చేస్తా, ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. అండ్ దట్ కమింగ్ ఫ్రమ్ క్రిష్, ఇది ఏదో నార్మల్ గా ఒక 10 మందిని చంపేసో ఇంకోటి అందుకే ఐఎమ్ టెలింగ్ ఇట్. యూనో విలన్ అంటే విలన్ టైప్ ఆఫ్ రోల్ కూడా కాదు. దేర్ ఇస్ సో మచ్ ఎమోషనల్ డెప్త్ టు దిస్ క్యారెక్టర్. ఎంత పవర్ఫుల్గా రాశారని అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక యాంటగనిస్ట్ రోల్. దెర్ ఈస్ క్యారెక్టర్ ఆర్క్ టు దిస్. దెర్ ఈస్ అ మోటివేషన్, దెర్ ఈస్ అ మోటివ్, దెర్ ఈస్ అన్ అంబిషన్ టు దిస్ క్యారెక్టర్. వీడికి ఓ పెయిన్ ఉంటుంది, వీడికి ఓ వెంజెన్స్ ఉంటుంది. సో దెర్ ఇస్ సో మచ్ టు దిస్ క్యారెక్టర్. వెన్ రేపు థియేటర్స్లో వచ్చిన తర్వాత పీపుల్ విల్ లవ్ దిస్ క్యారెక్టర్, హేట్ దిస్ క్యారెక్టర్, బట్ దే విల్ నాట్ ఫర్గెట్ దిస్ క్యారెక్టర్. ఓకే, కూల్. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ విలన్ రోల్స్ చేయడం అనేది
అంటే ఒక రకమైన ఎక్స్పెరిమెంటే కాదన్ను. Yeah. కాకపోతే ఇంతమంది ఆర్టిస్టుల ముందు దట్టు స్పెసిఫిక్‌గా అనుష్క ముందు గాని, లేదంటే విక్రమ్ ప్రభు ముందు గాని, వాళ్ళ ముందు నిలబడ్డం అనేది విలనీగా చేయడం అనేది మోర్ ఆఫ్ అంటే ఒక విలన్ చేసాడు అన్నట్లుగా కాదు. ఆ పర్సనాలిటీ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్ ట్రైట్ అనేది అంతే స్ట్రాంగ్‌గా, అంతే కంటెంటింగ్‌గా ఉండాలి అక్కడ. సో దానికోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి? బికాజ్ ఇది ఓన్లీ అంటే ఖచ్చితంగా బాడీ వైజ్, ఫిజికల్ వైజ్ కొంచెం యూ హ్యావ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ష్యూర్. పెర్ఫార్మర్‌గా కూడా యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. బట్ ఇక్కడ మోర్ ఆఫ్ క్యారెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ నాకు కథ మొత్తం తెలుసు. ఐ నో హౌ పవర్ఫుల్ దోస్ క్యారెక్టర్స్ ఆర్. అనుష్క గారు చెప్పక్కర్లేదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్లో ఐ నో హౌ అనుష్క గారు ఈజ్ గోయింగ్ టు డూ. విక్రమ్ ప్రభు ఈజ్ అ వెరీ వెస్టల్ యాక్టర్. వారు మీకు వారి ఫిల్మోగ్రఫీ తీసుకుంటే ఏది కూడా అంటే జస్ట్ లైక్ దట్ ఫిల్మ్ ఉండదు. యూనో దెర్ ఈస్ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ హిస్ ఫిల్మ్స్ అండ్ హీ డజంట్ చూస్ ఫిల్మ్స్ జస్ట్ లైక్ దట్. కాంటెంట్ ఉండి ఆయనకు నిజంగా నచ్చితేనే చూస్ చేసుకుంటారు. యూనో ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ లైక్ దాట్. సో ఇలాంటి యాక్టర్స్తో ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా నాకు తెలుసు, ఐ నో. అండ్ క్రిష్ గారు లాంటి డైరెక్టర్ నన్ను బిలీవ్ చేశారు. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ సంథింగ్ అంటే ఓకే యాక్టర్గా నాకు మంచి పేరు ఉంది, నాకు తెలుసు దట్ ఐఎమ్ గుడ్ యాక్టర్ అని. బట్ ఇలాంటి ఒక రోల్ వచ్చినప్పుడు వాట్ కెన్ ఐ బ్రింగ్ యూనో ఇలాంటి సినిమాలో, ఇలాంటి ఒక ఇంత పెద్ద స్టేచర్ ఉన్న సినిమాలో, ఇంత పెద్ద కాన్వాస్ ఫిల్మ్, వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద టేబుల్? దట్స్ వెన్ ఐ థాట్ దిస్ షుడ్ బి సంథింగ్ వెరీ పెక్యూలియర్. అండ్ నేను అండ్ క్రిష్ గారు వర్ డిస్కసింగ్ ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము. యాక్చువల్గా చెప్పినప్పుడే క్రిష్ గారు కొన్ని రెఫరెన్సెస్ కూడా చూపించారు నాకు. రెఫరెన్స్ ఇలా అనుకుంటున్నా లుక్ వైజ్. అండ్ క్రిష్ గారు అండ్ రాజీవ్ గారు కలెక్టివ్లీ 2 days నాకు లుక్ టెస్ట్ చేసి ఫైనల్గా ఆ లుక్ చేశారు. రేపు మూవీలో చూస్తే అసలు నేను అలాంటి లుక్లో కూడా ఐఎమ్ లుకింగ్ మోర్ చాలా హ్యాండ్సమ్గా అనిపిస్తుంది నాకు అనిపించింది యూనో వెన్ ఐ వాజ్ లుకింగ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. సో అలాంటి ఒక లుక్ డిజైన్ చేసి, బికాస్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 2 రోజులు ఎందుకు తీసుకున్నామని అంటే ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెంట్ ఆ లుక్ అనేది. సో డిజైనర్ ఐశ్వర్య గారు, క్రిష్ గారు పర్టికులర్ ఎవ్రీ పిన్ పాయింట్ పర్టికులర్ నేను పెట్టుకునే రింగ్ దగ్గర నుంచి, పెట్టుకునే గాగుల్స్ దగ్గర నుంచి క్రిష్ గారు పక్క నుండి చూసుకునేవారు. అక్కడ నుంచి కమింగ్ టు ద క్యారెక్టర్, హీ డిడ్ంట్ వాంట్ ఇట్ టు బి రెగ్యులర్ తెలుగు టెంప్లేటెడ్ విలన్. నో, నాకు అలా వద్దు. అలా అయితే హీ వుడ్ హ్యావ్ టేకెన్ సంబడి ఎల్స్. యూనో వై చైతన్యరావు, నాకు మీ నుంచి ఇది కావాలి, నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరేం చేయగలుగుతారు, మీరు ఎలా చేయగలుగుతారు, యూనో వాట్ కెన్ యూ బ్రింగ్ టు దిస్ క్యారెక్టర్. సో హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్. నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ సంథింగ్ మోర్ లైక్ లైక్ ఇప్పుడు మీరు ఫహద్ ఫాజిల్ ఒక విలన్ రోల్ చేస్తే ఎలా ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, ఐ వాంటెడ్ టు బ్రింగ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. there were lot of డిస్కషన్స్ సెషన్స్ కావచ్చు క్రిష్ గారితో. సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ సీన్కి ఎలా చేయాలి అండ్ కన్ఫ్రంటేషన్ సీన్స్ విత్ అనుష్క గారు కావచ్చు. ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ బికాజ్ ఇప్పుడంటే మైసభ వచ్చింది కాబట్టి నా పీపుల్ నో. బట్ ఇఫ్ నాట్ ఘాటి ముందు వచ్చి ఉంటే అనుష్క ముందు ఎవటరా వీడు అన్నట్టు ఉండకూడదు కదా. సో అలా ముందు వచ్చినా కూడా ఐ హ్యాడ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఆరా, ఆ ముందు నిలబడగలగాలి. బికాస్ వెన్ యు ఆర్ ఫేస్ ఆఫ్ విత్ సూపర్ స్టార్, యూ షుడ్ బీ ఏబుల్ టు రీచ్ దట్ ఎక్స్పెక్టేషన్. సో ఐ టుక్ వెరీ పర్సనల్ కేర్. కొన్ని మ్యానరిజమ్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అవన్నీ నేను పర్సనల్గా ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ హ్యావ్ టు అవుట్ షైన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంతమంది యాక్టర్స్లో నేను మునిగిపోకూడదు, ఐ హ్యావ్ టు అవుట్ షైన్ ఎవ్రీబడి, అంత తాపత్రయం ఉండేది నాకు. అండ్ క్రిష్ గారు సినిమా అయిపోయిన తర్వాత ఈ పర్సనల్లీ ప్రేస్డ్ మీ అ లాట్. అసలు నాకు చాలా గూస్ బంప్స్ ఇచ్చింది. ఓ రోజు ఇట్లా మైక్లో పట్టుకొని సార్ అసలు అద్దర కొట్టారు మీరు అని చెప్పారు. సో అట్లా చాలా మూమెంట్స్. దట్స్ వాట్ ఐ క్రేవ్ ఫర్, ఎనీ యాక్టర్ క్రేవ్స్ ఫర్. సో ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్న క్యారెక్టర్ గురించి, సినిమా గురించి అంటే రేపు మీరు సినిమా చూస్తే యూ విల్ గెట్ టు నో. అండ్ మీరు అన్నట్లు ఒక విలన్ రోల్ అంటే ఏదో కర్కసంగాను లేదంటే చాలా పంటిఘాట్లు ఈ పెట్టుకుని అంతసేపు అలాగే చూపిస్తారు. అది ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ యాంగర్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సమ్ పెయిన్. యూనో ఒక పెయిన్, ఒక బాధ నుంచి వచ్చే ఇది. సో ఇట్స్ నాట్ జస్ట్ నెగిటివ్ గై ఆర్ నెగిటివ్ థాట్స్ ఉన్న గై, అట్లా కాదు. వాడికి కూడా ఒక ఆర్క్ ఉంది, వాడు ఎందుకు అలా అయ్యాడు. ఐ హ్యావ్ ఎన్ ఎంపైర్. నేను
గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎంపైర్, వై వుడ్ ఐ లెట్ సంబడి ఎల్స్? అంతే కదా, రాజులానే ఉండాలనుకుంటాడు. యూ వుడ్ నాట్ లెట్ అదర్స్. సో ఫర్ దట్ వాడు కొన్నిసార్లు తప్పు చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు. ఇట్స్ సంథింగ్ లైక్ దాట్, ఆ క్యారెక్టర్కి వాడు చేసేది కరెక్టే. అండ్ బ్యూటిఫుల్లీ డిజైన్ చేశారు క్యారెక్టర్. అది అసలు భలే ఉంటుంది ఆర్క్. సో ఒక క్యారెక్టర్లో ఇంత లవ్, ఒక క్యారెక్టర్ మీద కానీ లేదంటే ప్రాజెక్ట్ మీద కానీ చాలా లవ్ పెంచేసుకుంటారు. డిటాచ్మెంట్ అనేది ఫ్రమ్ దట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఫ్రమ్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్ కావచ్చు, దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు మీరు? డిటాచ్మెంట్ కొద్ది కష్టమే. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 30/21 తీసుకుందాం. పృథ్వీ అనే క్యారెక్టర్ ఎంత పేరు తెచ్చింది. నేను ఆ ప్రాజెక్ట్లో సీజన్ 1 చేస్తే సీజన్ 2 చేశాను. నౌ ఇఫ్ ఐ గెట్ టు నో దట్ ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు ప్లే పృథ్వీ అలా ఉన్నాయనంటే ఎక్కడో చిన్న, బికాజ్ యూ ఆర్ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్ అండ్ యువర్ సెల్ఫ్ డిడ్ ఇట్. అది నువ్వు చేసావు. చూసిన వాళ్ళకి కనెక్షన్ ఉంటే చేసిన వాడికి ఇంకా ఎక్కువ కనెక్షన్ ఉండాలి కదా. సో ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. బీట్ ఎంఎస్ఆర్ ఆ రోల్ చేసింది, అది నేను నాకు చూసుకుంటేనే అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అండ్ నౌ ఇట్స్ కాల్డ్ కుందుల నాయుడు. దిస్ క్యారెక్టర్స్ నేమ్ ఇస్ కుందుల నాయుడు. ఇది చేసినప్పుడు కూడా ఐ థరోలీ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్. భలే ఇష్టపడి చేశాను. నాకు చాలా ఐ లవ్ ఇట్. ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలంటే కూడా టైం పట్టిద్ది నాకు. అంటే ఇట్ విల్ టేక్ ఎ డే ఆర్ 2 or 3. ఎంత బయటకు వచ్చినా దెర్ విల్ స్టిల్ బీ సమ్ ఒక చిన్న ట్రేస్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఉంటుంది నీ లోపల. అంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. నేను రేపు ఎన్ని చేసినా కూడా దీస్ ఆర్ ఐకానిక్ క్యారెక్టర్స్ అండ్ ఈ స్టేజ్ ఆఫ్ నా కెరీర్లో వచ్చాయి కాబట్టి, బీట్ 30/21 పృథ్వీ కావచ్చు, వాస్తు ఫ్రమ్ కీడాకోల కావచ్చు, ఎంఎస్ఆర్ కావచ్చు, ఇవాళ కుందుల నాయుడు కావచ్చు, నా హార్ట్లో ఎక్కడో ఉంటుంది. కంప్లీట్ డిటాచ్మెంట్ అంటూ ఉండదు, అవ్వకపోవచ్చు. బట్ యా, యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ మోర్ క్యారెక్టర్స్ అండ్ కీప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మోర్ క్యారెక్టర్స్. ఎవాల్వ్మెంట్. మహేసభ నుంచి ఇమీడియట్గా ఘాటి స్టార్ట్ చేస్తుంటారు మీరు. సో మహేసభలో ఒక క్యారెక్టర్ ట్రైట్, దానికి ఒక క్యారెక్టర్ ఆర్క్, కంప్లీట్గా దాన్ని ఓన్ చేసుకొని క్లాష్ బిట్వీన్ దీస్ టూ షూట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఐ హ్యాడ్ టు ది బిఫోర్ డే I was MSR. The next day, I was Kundal Naidu. It's actually interesting. Yeah. దాన్ని ఎట్లాగా మ్యాచ్ చేయగలిగారు? ఎందుకంటే గెటింగ్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ స్పెసిఫిక్ సీన్కి వచ్చేటప్పటికి దట్ ప్లేస్ మీరు రేపు సినిమా చూసిన తర్వాత we will do another interview, you will know. ఓకే, అరే ముందు రోజు అదేలా చేసావు, నెక్స్ట్ డే ఇదేలా చేసావు అని మీరే అడుగుతారు. దట్స్ యాక్టర్స్ లైఫ్, ఐ గెస్. కూల్. అయితే ఈ క్యారెక్టర్ మీరు చెప్పిన క్యారెక్టర్కి, ఘాటీలో క్యారెక్టర్కి, డస్ దట్ హ్యావ్ దట్ జియోగ్రఫికల్ రిఫరెన్స్ యాజ్ వెల్? Or he is an outsider of Ghati? No. He actually. Yeah. Okay. He is from the Eastern Ghats. He belongs to that place. Okay. Financial status differs from akkada unna people ki gaani, but he belongs to that place. Akkada oka kotta world create chesaru Krisha garu. If the character is from that specific region or the geographical area, Yeah. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ట్రైట్ ఉంటుంది. ఎప్పుడైతే అవుట్ సైడర్ అని చూపించినప్పుడు అది ఇంకో కైండ్ ఆఫ్ హీస్ ఫ్రమ్ దేర్, హీస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, హీస్ గాట్ హిస్ ఓన్ సెన్సిబిలిటీస్. మ్యాడ్గా పోయి ఇది కాదు, ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది వాడి లోపల, భలే ఉంటుంది ఆ ఎమోషన్. సో షేరింగ్ ది స్క్రీన్స్ విత్ అనుష్క అండ్ విక్రమ్ ప్రభు, లైక్ అనుష్క is around some 20+ years of experienced actor, and Vikram Prabhu is around some 15 years of experienced actor. So మీరు though you are a part of a cinema from a very specific long time, అంటే ఒక యాక్టర్గా ఇండస్ట్రీలో 10 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి 8 to 10 years గా ఉన్నాను కానీ బట్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఇది. సో అంటే ఇట్స్ నాట్ లైక్ సమ్ సీనియర్ ఇవన్నీ కాదు, కానీ వాళ్ళని అప్పటిదాకా ఒక ఆరాలో చూస్తుంటాం మనం. ఇప్పుడు అనుష్క అంటే రుద్రమదేవి అదని ఒక కైండ్ ఆఫ్ షెల్ క్రియేట్ చేసుకుంటాం మనమే మన మైండ్ లో. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చింతకాయల రవి చూసినప్పుడు ఐ వాజ్ సో మచ్ ఇన్ లవ్ విత్ అనుష్క గారు. నాకు చాలా ఇష్టం. సో అది ఒక ఫ్యాన్ బాయ్ అనొచ్చా, లేదు అంటే ఒక మోర్ ఆఫ్ అడ్మైరర్ అనొచ్చా, యూ విల్ హ్యావ్ దట్ షెల్. ద సేమ్ టైం అక్కడ క్యారెక్టర్ రేట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అది కాన్ఫ్రంటేషన్ సీన్స్ అవ్వచ్చు, ఫైట్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, లేదంటే ఇద్దరిని ఒకళ్ళు తిట్టుకునే కైండ్ ఆఫ్ ఎనీ సీన్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ షెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బ్రేక్ చేసుకుని యూ గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్, ఆర్ లేదు దాన్ని క్యారీ చేయగలుగుతారా అసలు ఆ టైంలో? అంటే సెట్ మీదకి వెళ్ళిన తర్వాత
చేస్తున్నప్పుడు ఇవేం రావు. యు ఆర్ జస్ట్ ఇన్ టు ద క్యారెక్టర్. అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, అండ్ వీళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్, ద సీన్ hugely experienced actors, they will also create a space, an environment where you don't feel that ammo Anushka garu ila alantidi. They will create a space or a situation where, see, you're an actor, I'm an actor, you do your job, I will do my job. Don't నీ మైండ్లో ఏదో పెట్టుకొని సీన్ ఖరాబ్ చేసి లేకపోతే టేక్ల మీద టేకులు తీసుకు వద్దు. అనుష్క గారు, షీ వాజ్ సో స్వీట్. ముందు అస్సలు తీసుకోవద్దు, మీరు జస్ట్ మీరు తీసుకుంటే ఇంకా టేక్ పోతుంది, ఇది మళ్ళీ మీరు చేయాలి కదా, ఎలాగో చేయాలి ఇది. సో షీ యూస్ టు బి సో, ఎంత మంచిగా ఎంత ముందుకు చెప్తుండే. అసలు ఇంకా అప్పుడు ఆ ఫియర్ ఉండదు. ఇంకా యు ఆర్ నాట్, మన మైండ్లో ఉన్న ఇమేజ్ అది, అందులోంచి దే విల్ కంఫర్ట్ యూ. సో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ డూ. మళ్ళీ షూట్ అయిపోయి, ఆ షార్ట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అగైన్ యూ ఫీల్, అరే అనుష్కతో చేసిన పై నేను. ఓకే, ఎందుకంటే I remember Fahad saying the same thing because he shared the screen with Rajnikant for Vettaiyan. So Vettaiyan shoot lo he was little bit intimidated. అంటే అంత పెద్ద స్టార్ కదా, ఇప్పుడు ఆయన్ని భుజమే చేసి మాట్లాడాలి, ఇంకోటి ఏదో చేయాలి. సో ఎలాగ అని చెప్పేసి తన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు రజనీకాంత్ హిమ్సెల్ఫ్ కేమ్, నువ్వు అసలు నేను ఒక సూపర్ స్టార్, ఇంకోటి అనే విషయం మర్చిపో, వీఆర్ జస్ట్ 2 characters లివింగ్ ఇన్ ద ఫిలిం, సో అలాగే చేద్దాం అని చెప్పి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారంట. సో యాక్టర్స్ విత్ సీనియారిటీ, ఇట్లా రజనీకాంత్ గారు అంటే ఆల్మోస్ట్ ఒక 50-60 years ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఫైన్. అంటే షీ ఇస్ ఆల్సో లేడీ సూపర్ స్టార్. ఆవిడ అది చేయడం కూడా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ షీ సెడ్. అంటే వాళ్ళు దే నో, వాళ్ళు ఇదే స్టేజ్ నుంచి వెళ్ళారు కదా, సో దే నో. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ అనుష్క గారు సెడ్ టు మీ. సీ వి బోత్ ఆర్ యాక్టర్స్ హియర్, ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ షీ సెడ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, యూఆర్ వెరీ గుడ్ యాక్టర్. క్రిష్ గారు చెప్పారు నాకు, లెట్స్ డూ ఇట్ దిస్ వే, ఇలా చేద్దాము, నేను ఇలా ఉంటాను. కొన్ని సీన్లలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు బేసికలీ ఐఎమ్ కై వెరీ లిటిల్ షై అండ్ ఆల్. నేను కొంచెం ఇబ్బంది పడేవాడిని యాక్షన్ సీక్వెన్సెస్లో ఉన్నప్పుడు. అస్సలు తను నో, డూ ఇట్ నౌ, ఇలా చేసేవారు. సో ఇట్స్ a great feeling. And that is what we get to learn as upcoming actors from them. ఊరికనే అంత పెద్ద యాక్టర్స్ అయిపోరు. దే నో have the kind of scenes where you had to like slap కానీ ఆ kind of scenes ఏమైనా ఉన్నాయా? There are action sequences between us. So అంత పెద్ద స్టార్తో చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న డైలాగ్ అంటే ఓకే, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు, ఫిజికాలిటీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎక్కడో కొంచెం చిన్న భయం వేస్తుంది. భయం కాదు, ఇట్ ఈస్ రెస్పెక్ట్తో కూడినది ఉంటుంది. యా, అలాంటప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది సపోర్ట్ ఫ్రమ్ ది సూపర్ స్టార్స్, మీరు అన్నట్టు రజనీకాంత్ కావచ్చు, ఇప్పుడు అనుష్క గారు కావచ్చు, అది లేకపోతే యాక్టర్స్గా మనం చేస్తాం కావచ్చు, కంఫర్టబుల్గా ఉండలేదు. ఫస్ట్ థింగ్, ఆల్ ది సూపర్ స్టార్స్ దే క్రియేట్ ఏ కంఫర్ట్ జోన్ ఫర్ యూ. నిన్న ఆ కంఫర్ట్ జోన్లో తీసుకొచ్చేస్తారు. అండ్ ఆన్ సెట్ యూ విల్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్. దే విల్ ఓన్లీ మేక్ యూ ఫీల్ దట్ దే జస్ట్ అనదర్ యాక్టర్. ఓకే, ఆ వైబ్ తీసుకురాదు. సో I should be very thankful to Anushka garu for, though she might not have known me, నేను ఎవరో కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇది ఘాటి షూట్ అప్పుడు, అయినా కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి నాకు యాక్షన్ సీక్వెన్స్లో అంత ఫ్రీడమ్ ఇచ్చి చేసినందుకు I should definitely be thankful, because she is definitely the sweetest, I would say. ఓకే, సో చైతన్య, అంటే మీరు లైక్ ఫ్రమ్ ద వెబ్ సిరీస్ థింగ్ నుంచి యూ హ్యాడ్ ఏ డిఫరెంట్ కైండ్, అంటే ఒక రకరకాల ఫేసెస్ చూస్తూ వచ్చారు, మీరు ఫేస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 30/21 కావచ్చు, అక్కడ ఆ టైంలో మీకు వచ్చిన ఫేమ్కి, అంటే అది లాక్డౌన్ టైం అవ్వచ్చు, ఇవంతా కూడా ఆ ఫేమ్ని యూ మైట్ నాట్ ఫెల్ట్ దట్, ఆర్ యూ మైట్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ఫేమ్ విచ్, అంటే అది నార్మల్ టైంలో వచ్చి ఉంటే కనుక ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ కానీ, లేదంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఆరా కానీ అది కొంచెం వేరే ఉంటుంది. అప్పుడు మీరు ఫీల్ అవ్వలేకపోయారు. కరెక్ట్గా అది యాక్చువల్ ఫీల్ అయ్యే టైంకి ఏమో యూ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ విచ్ డిడ్ంట్ వర్క్ వెల్. సో అక్కడికి వచ్చిన తర్వాత నౌ యూఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఫేస్ ఆఫ్ యువర్ కెరియర్. సో ఇప్పుడు ఈ ఫ్యాండమ్ని కానీ, లేదంటే ఈ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ని కానీ, సో మీరు ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు? అట్ ద సేమ్ టైం ఈ ఎంజాయ్మెంట్ అనేది, డూ యూ రియలీ ఫీల్ దట్ ఓకే ఐ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఫేమ్ ఆర్ ద రికగ్నిషన్, లేదు అంటే కనుక ఇట్ గాట్ టు మీ అన్నట్లుగా ఉంటారు? ఇట్స్ గుడ్ క్వశ్చన్. నా థాట్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే,
Yeah, this definitely ఇప్పుడు మైసభతో దిస్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ విత్ కిడో ఆల్సో దిస్ అండ్ నవ్ దిస్ ఇది నేను ఎప్పుడు అంటే 30/21 అప్పుడు కూడా హ్యూజ్ అప్రిసియేషన్ ఐ గాట్ ఫ్రమ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ బయటికి వెళ్ళి తర్వాత అయిపోయిన తర్వాత కూడా బయటికి వెళ్ళి ఇప్పటికి కూడా మొన్నటి వరకు కూడా 30/21 అంటుండే మైసభ రాకముందు వరకు. దెన్ కీడాకి కూడా తరుణ్ భాస్కర్ తోటి విజయ్ విశ్వక్ తర్వాత వస్తున్న హీరో అని అప్పుడు ఉండే, అండ్ ఇప్పుడు మైసభతో వచ్చింది. బట్ దిస్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. దిస్ ఈజ్ ది యాక్చువల్, అంటే ఐ కుడ్ ఫీల్ ఇట్. వాళ్ళు అంటే అప్పుడు వరకు ఒక యాక్టర్గా ఉన్న రికగ్నిషన్ సడన్గా ఇప్పుడు దే ఆర్ లైక్ ట్రీటింగ్ మీ ఏదో కొద్దిగా డిఫరెంట్గా, వీడేదో అంటే అది నాకు అర్థమైపోతుంది. నాకు అది అర్థమవుతున్నప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ హిట్టింగ్ మీ హార్డ్ ఈజ్ ఓర్ని అమ్మ ఓకే ఇన్ని రోజులు ఏదో చేసాము, ఇప్పుడు నెక్స్ట్ హౌ షుడ్ ఐ క్యారీ దిస్ ఫార్వర్డ్. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా అది ఫాలో అప్ కరెక్ట్గా లేకపోతే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దో నా సీక్వెన్షియల్గా తరుణ్ తర్వాత నేను సైన్ చేసింది దేవగారి ఫిల్మే. బట్ ఆ ముందు సినిమాలు తర్వాత రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు జనాలు ఏమనుకున్నారు, అరే వీడు ఈ సినిమాలు ఈ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు, తరుణ్ తర్వాత ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తున్నాడు అనుకున్నారు. I have that experience. So every time you have a hit, నాకున్న ఎక్స్పీరియన్స్లో ఐ బిలీవ్ దట్ యువర్ ఫాలో అప్ వన్ షుడ్ బి ఈవెన్ బెటర్. సో అందుకే ఈసారి నేను ఎందుకు ఇంత ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉన్నానంటే, మైసభ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఘాటి వస్తుంది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ఘాటి. ఓకే, ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కావచ్చు, ద క్యాన్వాస్ కావచ్చు, లేడీ సూపర్ స్టార్ కావచ్చు, క్రిషి గారు కావచ్చు. దిస్ టైమ్ I'm not going wrong. My follow-up film is going to kill it. అంటే ఒక సక్సెస్తో పాటు బాధ్యత పెరుగుద్ది. అది నెరవేర్చుకోలేకపోయా ఇంతకుముందు. ఈసారి నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. నాకు ఎవ్రీ టైమ్ నా ఇంతకుముందు మనం ఆడుతున్నప్పుడు యూనో వీఆర్ టాకింగ్, ఇప్పుడు ఎట్లా ఉంది థియేటర్స్కి మూవీస్కి వెళ్తున్నాం అని అంటే వెళ్తాను, జనాలు గుర్తుపడతారు, అటెన్షన్ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ్యత ఎలా పెరిగిందంటే, ఇంతకుముందు షార్ట్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు అలా వెళ్ళాలని అంటే చిన్న ఆలోచన వస్తుంది, అరే ఓకే నేను ప్రజెంటబుల్గా ఉండాలి కదా ఇప్పుడు, లేకపోతే ఈడేంటి ఇలా ఉన్నాడని అనుకుంటారా. ఇవన్నీ అంటే ఆ సక్సెస్తో పాటు వచ్చే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ. అలా కూడా వెళ్ళొచ్చు, బట్ చూసే వాళ్ళకి వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు. మనం అది రీచ్ అవ్వకపోతే అరే దేర్ కుడ్ బి ఎనీథింగ్. సో ఓన్లీ వెన్ వీ కెన్ మేక్ దెమ్ హ్యాపీ వీఆర్ వాట్ వీఆర్, యూనో. సో ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సక్సెస్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఐ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ దట్. ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ మైసభ, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ లవింగ్ ఇట్. బట్ సైమల్టేనియస్లీ ఘాటి కూడా వచ్చి అది సక్సెస్ అయితే దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అయితే ఈ ఆడియన్స్ రిసెప్షన్ ఇస్ ఫైన్, ఇండస్ట్రీ రిసెప్షన్ ఒక డిఫరెంట్ మేజ్ అది. సో అప్పటికప్పుడే ఎత్తేస్తారు, ఎక్కడ బాబు ఫుల్ బిజీ బాబు అది అని చెప్పేసి అంటారు. ద సేమ్ టైం ఎప్పుడైతే 1-2 హిట్లు ఫ్లాప్లు పడంగానే ఇమ్మీడియట్గా అసలు ఆ టర్న్ డౌన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే మీరు చూసే ఉంటాం, మీరు ఆల్రెడీ మీరు ఫేస్ చేసి ఉంటారు అది. అంటే అది నా విషయంలో ఏమో కానీ బయట నేను చూస్తున్నాను. బట్ ఫర్ మీ ఫార్చునేట్లీ ఏమైపోయిందనంటే, ఐల్ టెల్ యూ, 30/21 తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి. 30/21 తరుణ్ అప్పటికి చూడలేదు, తరుణ్ నన్ను పిలిచాడు. సరే కీడాతో ఏదో వచ్చింది. కీడా తర్వాత there are 3 or 4 not so commercially proven films. బట్ అదే చెప్తున్నా, కీడా నేను తరుణ్కి ఫార్మల్గా ఓకే చెప్పి ఆ సినిమా గురించి బయట ఎక్కడ తెలియదు. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ కీడా షూట్ ఐ సైన్డ్ మైసభ. ఓకే, మైసభ చేస్తున్నా అని కూడా నేను ఎక్కడ పబ్లిక్గా అనౌన్స్ చేసుకోలేదు, వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయలేదు. క్రిష్ గారు కాల్డ్ మీ. నేను ఫ్లాపుల్లో ఉంటే వై వుడ్ దిస్ పీపుల్. సో ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారు, అలా కూడా ఉంది. దిస్ ఈస్ దేర్, దట్ ఈస్ దేర్. ఎందులో అయినా బోత్ ఆఫ్ దెమ్ విల్ బి దేర్. సో ఉంటుంది. రేపు ఇంకో 2 సినిమాలు ఫ్లాప్ చేస్తే మళ్ళీ అవకాశాలు తగ్గొచ్చు, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. నాకనే కాదు, ఏ యాక్టర్కైనా కాన్స్టెంట్లీ ఆఫ్టర్ ఏ పాయింట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఎందుకు ఒక పాయింట్ తర్వాత ఫ్లాప్స్ ఎక్కువ వస్తుంది అంటే, యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవాల్వ్ అవ్వాలి. కొత్తదనం. ఇదివరకు 10 yearsకి ఒకసారి జనరేషన్ చేంజ్ అయ్యేది, ఇప్పుడు 2 yearsకి ఒకసారి చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళతో పాటు మనము ఎదగాలి కదా. దట్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూ కెన్ టేక్ అండ్ గివ్ సంథింగ్ న్యూ టు ది ఆడియన్స్, దే విల్ ఆల్వేస్ కీప్ ఎంకరేజింగ్ యూ. ఓకే. సో చైతన్య, బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్,
ఇప్పుడు ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఒక 100 ఒక 10-15 ఆఫర్లు వచ్చేస్తాయి వెంటనే నెగిటివ్ షేడ్ విలన్ ఇంకోట. సో ఇప్పటి నుంచి But surprisingly, I forgot to tell you something. I wanted to tell him. Industry response. A lot of people called me. Sandeep Kishan out of nowhere called me. Telling ఏం చేసావు అదరగొట్టావు. లాట్ ఆఫ్ యాక్టర్స్ చాలా మంది అంటే స్మాల్ టైమ్ యాక్టర్స్ కావచ్చు, బిగ్ టైమ్ యాక్టర్స్ కావచ్చు, చాలా మంది డైరెక్టర్స్ ఫోన్ చేశారు. అసలు ఏంటి అది, నువ్వు ఎలా చేసావు, హౌ డిడ్ యూ ఈవెన్ పుల్ దట్ ఆఫ్ అని చెప్పి ప్రతి కాల్ 15 minutes ఉండేది. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కదా. యా సో అదే రోల్ ఎవరన్నా ఏ బాబీ సింహ ఎవరైనా చేస్తుంటే కనుక ఇట్ కుడ్ హావ్ బీన్ జస్ట్ రెగ్యులర్ క్యారెక్టర్. ఎప్పుడైతే 30/21 చైతన్యరావు చేస్తున్నాడా అప్పుడే ఓకే ఈ కెన్ పుల్ దిస్ ఆఫ్ యాజ్ వెల్, ఇంత బాగా చేయగలడు అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సాయి కుమార్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, అసలు ఏం చేసావు, అంత పెద్ద యాక్టర్ నాకు ఫోన్ చేసి అంత చేయాల్సిన అవసరం లేదు. దో హీ యాక్టెడ్ ఇట్, హీ వాస్ ప్రైజింగ్ మీ సో మచ్. ఓకే నాన్న ఎలా ఉంది నీకు రెస్పాన్స్, బాగుందా, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ అంటే see how much they're putting. So great response. సో అయితే ఈ పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు there is an option, there is a chance that you will be get templated as well. అయితే ఈ తర్వాత ఘాటి తర్వాత you will be open for both positive and negative roles. Okay, anything that excites me. Okay, yeah, so you're never worried about the stardom. No. Ante see, immediately after this I have a film with Kranti Madhav which is a love story, coming of age love story, engineering college backdrop lo జరిగే love story. So see the graph. Now అందుకనే ఇంత సన్నగా పడ్డాను. ఐ లాస్ట్ 10 kilos ఫర్ దట్ ఫిలిం. అండ్ అందులో మళ్ళీ గుర్తుపెట్టారు మీరు, అదేంటి సడన్ గా ఎంఎస్ఆర్ కుందుల్ నాయుడు అండ్ కమింగ్ టు డీజిల్, వాట్ ఇస్. సో ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఎగ్జైట్స్ మీ అండ్ ఎగ్జైట్స్ ది ఆడియన్స్. సో సూపర్ చైతన్య, like said, you are having an exciting phase. Yes, hope this will continue for the projects as well. Hopefully. So looking forward and thank you so much. Thank you so much. Thank you. September 5th Ghati worldwide theaters lo release avutundi. Please watch it for Anushka garu, Krish garu, and please watch it for me. It's an amazing film, emotionally commercial film, very violent film. Do not miss it in theaters. Ilanti cinema auditorium lo miss aithe inka experience malli undi. So do watch it on September 5th. Thank you guys.